ఒకవేళ నీలో మంత్ర ప్రయోగము చేయబడితే, మాంత్రిక ప్రయోగం, తాంత్రిక ప్రయోగము చేయబడితే జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆమేననట్లే మీరు? ఆమేననట్లే మీరు? మాంత్రిక శక్తులు, మాంత్రిక ప్రయోగం, తాంత్రిక ప్రయోగాలు చేయబడితే వాటిని జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు. కొట్టు గట్టిగా చెవుల్లో హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 14వ వచనం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించును. హల్లెలూయా. సాతాన్ గాడేసే కట్లను తెంపే అభిషేకమే. ఎక్కడి నుంచి వస్తుందండి ఈ అభిషేకం అంటే? ప్రార్థనలో నుంచి వస్తుంది. కొట్టుగట్టిగా చెబుల్లో, కొట్టుగట్టిగా చెబుల్లో హల్లెలూయా. ఆ కట్లను తెంపే అభిషేకం, ఆ కట్లను తెంపే అధికారం ప్రార్థనలో నుంచి వస్తుంది. కొట్టుగట్టిగా చెబుల్లో, కొట్టు కొట్టు. ప్రార్థన మన ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుంది. ఎవ్వారం మన బానిస అయితే ఎవరేం మాట్లాడుకుంటున్నారో, ప్రసన్న ఏం మాట్లాడుతాడు, మాధవ్ గడు ఏం మాట్లాడుతాడు, రాఘవయ్య ఏం మాట్లాడుతున్నాడో వినాలనిపిస్తుంది. ప్రార్థనే మన ఆయుధమైనప్పుడు ఎవరు మేం మాట్లాడుకున్నా मेरा भगवान देखने के लिए గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎవరు ఏమి మాట్లాడినా ప్రార్థన పరులు ఎలా ఉంటారంటే నా దేవుడు చూసుకుంటాడు. ఆ మాంత్రికుడు అన్నాడు అనుకో, యేసు నామములోనగానే మంత్రాలు గడగడలాడతాయి. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు ఎంత మాత్రమును హాని చేయదు. శత్రు బలమంతటి మీద ఏముంది చెప్పాలమ్మా? ఏముంది చెప్పాల గట్టిగా? అధికారం ఉంది. శత్రువు బలమంతటి మీద, ఆ శత్రువు మాంత్రికుడు కావచ్చు, ఆ శత్రువుడు తాంత్రికుడు కావచ్చు, వాడెవ్వడైనా వాడి మీద మనకు అధికారం ఉంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. గొలియాతు ముందు దావీదు నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డాడు? దావీదు నిలబడ్డాడు. ఆఫ్టర్ ఆల్ ఈ ఫిలిష్తీయుడు ఎంత, నా దేవుని ముందు వాడెంత. దేవుని పక్షమున యుద్ధము చేయడానికి ముందడుగు వేశాడా? ఆమేనండి. ఈరోజు మీకు శత్రువులు ఎవరున్నా యేసు నామములో వాళ్ళు మన ప్రార్థన ముందు మనల్ని నిలవలేరు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు భయపడుతున్నావంటే నీలో ప్రార్థన లేదని లెక్క. జ్వరాన్ని చూసి భయపడుతున్నావా? దగ్గుని చూసి భయపడుతున్నావా? షుగర్ని చూసి భయపడుతున్నావా? మాటల్ని చూసి భయపడుతున్నావా? చేతల్ని చూసి భయపడుతున్నావా? దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? ఆ విరోధి క్యాన్సర్ కావచ్చు, ఆ విరోధి అప్పులు కావచ్చు, ఆ విరోధి నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు. నా దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవరు లేరు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ఆయన నీతో ఉంటే అభిషేకం వేరు, ఆయన నీతో ఉంటే ఆ పవర్ వేరు. ఆయన నీతో లేకపోతేనే డాడీ ఫిలిప్ అట్లా అంటాడు, డాడీ దిలీప్ అట్లా అంటాడు, డాడీ ఇట్లా ఇట్లా. నో, దేవుడికి చెప్పేస్తున్నామంలో ఆయన నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడో. ఆ పవర్ మనలో ఉంటే, అభిషేకం మనలో ఉంటే నిన్ను చూడగానే గడగడలాడుతారు. కొట్టు గట్టిగా చప్పట్ల. నీలో డబ్బా, నీలో ప్రార్థన లేదు, నీలో మోకాళ్ళ అనుభవం లేదు, ఏమీ లేదు. కెన్ని బాబుని, తన్వి తేజాని కెన్నిగాడు వచ్చి కొడతాడు, కెన్నిగాడు వచ్చి కొడతాడు. కెన్నిగాడు ఏం చేస్తాడు, బట్ డాడీ చూడు డాడీ తమ్ముడు ఎట్లా కొడతాడు. చిన్న పిల్లలు చేసినట్టు మనం చేయొద్దు. మనం చెప్పుకోవాల్సిన వారికి చెప్పుకోవాలా. ప్రార్థన టైంపాస్ కాకూడదు. ప్రార్థనే మన ఊపిరిగా మలుచుకోవాలి. ప్రార్థనే మన జీవితముగా మారిపోవాలి. ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మన శ్వాసగా మారిపోవాలి. ఎవరు ఏం చెప్పినా దేవుడికి చెప్పు, అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. ఎవరెన్ని నిందలేసినా, ఎవరెన్ని టార్గెట్లు చేసినా, నీ కన్ను దృష్టి నా పైన లేకపోతే నేను బ్రతకలేను. నాకు నువ్వు కావాలయ్యా. ఈ నిందలను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ అవమానాలను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, అయ్యా నన్ను లేవనెత్తయ్యా అని గనుక ప్రార్థన చేయగలిగితే నీ కన్నీళ్లను నాట్యముగా మార్చి నీ శత్రువు ముందే నీ తలను నా దేవుడు లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చెప్పళ్ళ హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను. హల్లెలూయా. అందుచేత మీరు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఆ దురాత్మక శక్తులతో మనము జయించాలంటే ఏం చేయాలా? హలో, ఏం చేయాలా? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే మనం ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, ప్రార్థన చేయాలి. మన పక్కన నిద్రపోతులు ఉంటారు, వాళ్ళని బట్టి మనం సర్వాంగ కవచాన్ని ధరించకుండా ఉండకూడదు. నిద్ర అంటే చచ్చిపోతారు వాళ్ళు, ప్రార్థన అంటే సమయం ఇయ్యరు వాళ్ళు. ప్రార్థన ద్వారానే మనం సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ప్రార్థన మన ఊపిరిగా మారాలి. అంధకార దురాత్మక శక్తులను మనము జయించాలంటే సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఆ సర్వాంగ కవచము ప్రార్థన వలనే సాధ్యము. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. యేసు ప్రభువునే వదిలిపెట్టలేదు దురాత్మక శక్తులు. నిన్ను నన్ను వదిలిపెడతాయా? వదిలిపెట్టవు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా
రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. హల్లెలూయా. చెప్పండి, నీకు విరోధముగా రూపింపబడే ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్ అనట్లే మీరు? ఆమేన్ అనట్లేదు. నీకు విరోధముగా కోర్టు కేసులు కావచ్చు, రోగాలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, యేసు నామములో తొలగిపోవునుగా. ఆమేన్ అనండి. నీకు విరోధముగా రూపింపబడే ఆయుధము ఏది వర్ధిల్లదు. ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీకు వ్యతిరేకముగా రూపింపబడే ఏ ఆయుధము యేసు నామములో వర్ధిల్లదంతే. హల్లెలూయా. కృప కలుగును గాక. ఏ ఆయుధము వర్ధిల్లదు యేసు నామములో. కృప కలుగును గాక. ప్రియ క్రైస్తవుడా, నువ్వు ఏ విధంగా ఉండాలో తెలుసా? దేవుని కొరకు బహుబలమైన సాధనముగా నిలబడాలి.